రైతు సోదరులారా, ప్రతిభ బయోటెక్ శాస్త్రీయ పద్ధతిలో తయారు చేయబడిన అద్భుతమైన 3 ఉత్పత్తులను మీకందిస్తోంది. టెరా, ఫ్లోరా, లారా. పైరు దశలను బట్టి తయారు చేసిన ఈ అద్భుత ఉత్పాదనలు మీ చెంత ఉంటే చాలు, ఇక అక్కర్లేదు ఎవ్వరి సలహాలు. ప్రతిభ బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధువు. అన్నపూర్ణ అగ్రిస్పేస్ ఛానల్ చూసేవారికి, ప్రేక్షకులకి మరియు ప్రతిభా బయోటెక్ రైతులకి అందరికీ స్వాగతం. మెయిన్ వచ్చేసి ఇప్పుడు మనం మాచెల్ల విలేజ్, గట్టు మండలం, గద్వాల్ డిస్టిక్లో ఉన్నాము. ప్రజెంట్ వచ్చేసి మనము పీజీ శివారెడ్డి అనే రైతు పొలంలో మొసంబి అంటే చీని తోట పొలంలో ఉన్నాము. ఈయన వచ్చేసి దాదాపు ప్రతిభా బయోటెక్ ప్రోడక్ట్స్ చాలా వరకు దాదాపు 70 నుంచి 80% వరకు మన ప్రోడక్ట్స్ వాడడం జరిగింది. ఈయన మాటల్లో ఆ ప్రోడక్ట్స్ గురించి, ప్లస్ భూమిలో ఉన్న సారవంతం ఎలా పెరిగింది, ప్లస్ కాపు ఎలా ఉంది, ఒకసారి ఆయన మాటలతోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మా పేరు పీజీ శివారెడ్డి, మాచెల్ల గ్రామం, గట్టు మండలము. మేము ప్రతి సంవత్సరము సార్ ఈ పుడమి, అవని, టఫ్, తర్వాత మ్యాంగనీస్, ఫెరస్ అవన్నీ కలిపి భూమిలో వేసాము. తర్వాత వాటర్ వదిలిన తర్వాత మళ్ళీ ఫర్టిలైజర్, సూపర్ పొటాష్, యూరియా అవి వాడతాము. ఓకే, అంటే మీరు ఎక్కువ మోతాజు ఏవి వాడతారు? రసాయనిక ఎరువులు ఎక్కువ వాడతారా, మామూలుగా ఈ ప్రతిభా బయోటెక్ ఎక్కువ వాడతాం? ఓకే, ఇవి వేయడం వల్ల మీ భూమిలో సారవంతం ఎట్లా పెరుగుతుంది? బాగా పెరుగుతుంది. బాగా భూమి అనేది పొడిబారిపోతుంది, మెత్తగా ఉంటుంది, తర్వాత అంతా గుల్లబారి ఉంటుంది. ఓకే, దీనివల్ల మీకు పెరుగుదలగా, చెట్టు మొక్క పెరుగుదల కానీ, లేకుంటే ఫంగిసైడ్ ప్రాబ్లం కానీ, ఇంకా కాపు కానీ ఎట్లా వస్తుందండి? చెట్టు పెరుగుదల బాగుంటుంది, గ్రోతింగ్ బాగుంటుంది, మళ్ళీ ఈల్డ్ కూడా బాగా వస్తుంది, పంట బాగా వస్తుంది. ఓకే, ప్రతి సంవత్సరం 70 to 80 టన్స్, బిలో 100 టన్స్ లోపల వస్తుంది. అవునులేండి, 70 నుంచి 100 టన్నుల పైన. ఓకే, ఇప్పుడు మీరు స్ప్రే చేస్తున్నారు కదా, మీరు మొన్న ఏ స్ప్రే చేశారు ఈ కాపు రావడానికి? ఫస్ట్ రౌండ్లో వచ్చేసి బంపరు, ఫ్లోరా, తర్వాత 1 2 3 కలిపి కొట్టినాం. అది కొట్టినాక ఫ్లవరింగ్ ఎట్లా వచ్చింది సార్? బాగా మంచి రిజల్ట్ వచ్చింది సార్, మంచి ఫ్లవరింగ్ బాగా వచ్చింది, గుండుమల మాదిరి వచ్చింది. ఫ్లవర్ వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత ప్రొఫెనాపాస్ అవి కలిపి కొట్టినాం. ఓకే సార్, నేను బయట ఎంక్వైరీ చేయడం, వర్షాలు ఎక్కువ పడినాయి, ఈసారి ఫ్లవరింగ్ చాలా తక్కువ వచ్చింది అని చెప్పారు. ఇప్పుడు మనవి ఇవి బంపరు, ఫ్లోరా, అది 1 2 3 కొట్టిన తర్వాత ఎట్లా వచ్చింది ఫ్లవరింగ్? మంచిగా వచ్చింది. అంటే వేరే వాళ్ళది ఏం రాలేదా? వేరే వాళ్ళది కొద్దిగా 50% వచ్చింది, మాది 75-80% వచ్చింది. మంచిగా పనిచేసిందా? మంచి పని చేసింది, మంచి రిజల్ట్ ఉంది. ఆ వచ్చిన పూతను ఒకేలా డ్రాపింగ్ అంటూ ఏమన్నా అయిందా? ఏం లేదు సార్, ఒక 10% 5% అయింది అంతే. ఓకే, డ్రాపింగ్ ఈ హెవీ వర్షాల వల్ల ఒక 5% అట్లా డ్రాపింగ్. ఓకే ఓకే, వచ్చిన పిందె ఏ రూపంలో ఉంది సార్? ఎట్లా ఉంది ఇప్పుడు? షైనింగ్ కానీ, లేకుంటే నిలబడడం కానీ మంచిగా గోలీ సైజు ఉంది సార్. ఇప్పుడు ఇట్లా వచ్చింది, ఇప్పుడు దీనికి నల్లికి మందు కొట్టుకోవాలంతే. ఓకే, మీరు ఎక్కువగా స్ప్రేయింగ్ ఏం కొడతారు సార్ నల్లికి? నల్లికి వచ్చేసి 1 2 3 కొడతాము. ఇప్పుడు తర్వాత మీరు కింద డ్రిప్కి షైనింగ్ రావడానికి, కాయ సైజు రావడానికి ఏమేమి వాడతారు? మేము ఇప్పుడు జూకా వదిలినాం, మనసారి జూకా వదిలినాము, మళ్ళీ నెక్స్ట్ లారా వదులుతారు. జూకా వదిలితే నీకు కాపు ఎట్లా, ఒకవేళ డ్రాపింగ్ కాకుండా ప్లస్ షైనింగ్ ఎట్లా వస్తుంది? అస్సలు ఏం కాలేదు సార్, జూకా వదిలిన కొరకు డ్రాపింగ్ అస్సలు ఏం కాలేదు. ఒక 5% ఈ వర్షాలు, ఏవి వర్షాల వల్ల కొద్దిగా 5% అయింది అంతే. ఓకే, అంతగా ఇప్పుడు మన వాడిన రైతు ఏమన్నా ఎక్కువ రాలిపోతుందా? లేదు సార్, మీది ఇంతకుముందు మేము వేరే వాడుతుంటే మామూలుగా 13-0-45 వాడుతుంటే అప్పుడు డ్రాపింగ్ ఎక్కువ ఉన్నది, 20% అబోవ్ ఉన్నది. ఇప్పుడైతే అస్సలు ఏం లేదు. ఓకే ఓకే, మీది మన వాడక ముందు డ్రాపింగ్ ఎక్కువ ఉండిందా సార్? అంటే వర్షాలు ఉన్నాకనా రాకపోతే? వర్షాలు ఉన్నప్పుడు కూడా, వర్షాలు ఉన్నప్పుడు రాకపోయినా కూడా 20-30% రాలుతుండే, ఇప్పుడు అస్సలు ఏం రాలటం లేదు, 5% అంతే. ఈ హెవీ రెయిన్స్ నుంచి రాలుతున్నాయి అంతే. సరే, ఇప్పుడు మన వాడుతున్నారు కదా, ఈ భూమిలో సారవంతం మీకు పెరిగిందా లేదని మీకు ఎట్లా కనిపెడుతున్నారు?
అప్పుడే తెలుస్తుంది సార్ భూమి ఊట్లో ఇట్లా తవ్వంగానే పైన ఇదే అవుతుంది గుల్లబారుతుంది. ఓకే, మొత్తం భూమి మెత్తగా ఉంటుంది. మనం ఇట్లా తొక్కి చూస్తే మెత్తగా ఉంటుంది. అంటే ఇంత ముందు అవని పొడమి వాడక ముందు ఇట్లా ఉండిందా? అంత లేదు సార్, అప్పుడు కొద్దిగా గట్టిగా ఉండింది. ఓకే ఓకే. ఈ అవని పొడమి వాడిన నుంచి కొద్ది భూమి సాయిల్ అనేది లూజ్ అయింది, కార్బన్ శాతం ఎక్కువైంది. ఓకే సార్. అండ్ ఇప్పుడు ఈ ఆకులు అనేది పండుపడ్డము ప్లస్ అట్లా ఏ విధంగా అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా? నాకు ఆకు నలుపు రావడము, నలుపు బాగా సార్. అప్పుడు అంతా ఎల్లోయిష్గా ఉండే, న్యూట్రియన్స్ లోపం ఉండే. ఇప్పుడు ఏం లేదు సార్, అంత బాగా న్యూట్రియన్స్ బాగా వదులుతున్నాం. ఇవే అన్ని స్టఫ్ కానీ తర్వాత ఫెర్రస్ కానీ అన్ని వదులుతున్నారు. ఇప్పుడు బాగా మంచిగా ఎక్కడ చూసినా గ్రీనిష్ గా ఉంది. ఓకే, తోట మాత్రం రైతులు కూడా వచ్చి చూసిపోతున్నారు. చెట్ల లైఫ్ ఏమైనా పెరగచ్చా? పెరగచ్చు సార్, ఖచ్చితంగా పెరుగుతుంది. ఇప్పుడు మనం 2 years తీసేయాలనుకున్నాము, కానీ ఇంకా 5 years వరకు పెంచుకోవచ్చు. మీరు 2 yearsకే తీసేయాలనుకున్నాము కానీ ఇంకా 5 years వరకు ఉంచుదాం ఇంకా. ఓకే ఓకే. బాగా మంచిగా ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నాయి చెట్లు. ఓకే, మేము దాదాపు ఇవి పెట్టి 2006లో పెట్టినాము. అంటే నెక్స్ట్ ఇయర్కి 20 years అవుతుంది. అయినా 20 years ఎవరు పెట్టలేదు సార్ ఇంతవరకు. 18 yearsకే తీసేస్తారు. ఇది 18 years మొక్కలు. ఇప్పుడు ఇది 18 years అయిపోయింది సార్. 19 years కూడా నీకు దీంట్లో ఏం సారవంతం ఏం తగ్గలే. కాపు అనేది మంచిగా వస్తుందా? కాపు బాగా వస్తుంది సార్. అదే ఎకరాకి ఎన్ని టన్నులు కావచ్చు సార్? ఎకరాకి వచ్చేసి 10 to 12 tons అవుతుంది సార్. 10 to 12. ఈ ఏజ్ అయినా కూడా 20 years దగ్గరికి వచ్చినా కూడా అవుతుంది. అయినా కూడా 10 to 12 tons అవుతుంది. కాయ సైజు నీకు ఎంత వరకు వస్తుంది సార్? కిలోకి ఎన్ని దిగుతాయి? కిలోకి 4-5 సార్. 4-5. ఓకే. మార్కెట్లో మాది top 2 రేట్ ఉంటుంది. టాప్ 2 రేటు. టాప్ 1 టాప్ 2 ఉంటుంది సార్. అంటే బయట రేటు కంటే మనవి క్వాలిటీ ఉంటాయి. సైజు ఇంత వస్తుంది సార్, బాగా సైజు వస్తుంది. కేజీకి 4-5 వస్తాయి సార్. ఓకే. ఇప్పుడు మన వాడక ముందు ఇట్లే సైజు వస్తున్నాయా? ఇప్పుడు వాడిన తర్వాత వస్తున్నాయా? లేదు సార్, అప్పుడు కేజీకి 8 వస్తున్నాయి. కేజీకి 8 వస్తున్నాయి. ఎప్పుడైతే మేము ఒక 4 years నుంచి మీ ప్రతిభ బయోటెక్ వాడుతున్నామో అప్పటి నుంచి బాగా మంచిగా వస్తున్నాయి సైజులు. అవునులేండి. ఓకే. ఇంకా సార్, ఇంకా వచ్చేసి మనకు కాపు పరంగా బలంగా వచ్చింది అంటారు. బలంగా వచ్చింది సార్. ఇప్పుడు ఫ్లవరింగ్ వస్తుంది అక్కడక్కడ. ఫ్లవరింగ్ కూడా సెకండ్ క్రాప్ వస్తుంది. ఓకే. అంతా 3 crops వస్తాయి సార్ మాది. ఫస్ట్ మగ పువ్వు వస్తుంది, చిత్త వస్తుంది, సీజన్ వస్తుంది. 3 క్రాప్లు వస్తాయి. ఇప్పుడు 3 క్రాప్లకు మంచిగా వస్తుందా? మంచిగా వస్తుంది సార్, దిగుబడి మంచిగా వస్తుంది. ఓకే ఓకే సార్. కృష్ణ సార్, చెప్పండి సార్. మీరు ఇంకా తోటి రైతులకు ఒకవేళ వాళ్ళు కూడా కొంచెం మారాలని, ఈ విధంగా మన దారిలో రావాలంటే మీరు ఏమైనా సలహాలు ఇవ్వగలుగుతారా? చెప్తున్నాను సార్, మా తోటకు వచ్చి రైతులు చూస్తున్నారు. సపోజ్ ఉస్మాన్ కానీ తర్వాత ఇంకా రైతులు వస్తున్నారు, గంగన్న అని ఇంకా ఉన్నారు. వాళ్ళు వచ్చి చూస్తున్నారు, ఏం చేస్తున్నావు, ఇంతకి తోట బాగా వస్తుంది, ఇంత ఏజ్ అయినా మావి వాళ్ళు చిన్న చెట్లు 5 years చెట్లు, వాళ్ళు ఇంకా పూత వస్తలేదు, ఏం చేస్తున్నావు అంటే మేము ప్రతిభ బయోటెక్ మందులు వాడుతున్నాం అని చెప్తున్నాం. అవునులేండి. ఇంకా చెప్తున్నా సార్, నేను అందరికి చెప్తున్నా ఈ ప్రోడక్ట్స్ వాడతామని. మేము కూడా చెప్పలే కదా సార్, రైతులకు చెప్తే వాళ్ళు కూడా అందరూ డెవలప్ అయితే. మీరు అన్నపూర్ణ అగ్రిస్పేస్ ఛానల్ చూస్తారా? చూస్తాం సార్. సారు పెట్టే వీడియోలు అన్ని చెక్ చూస్తున్నారు. ఫస్ట్ నుంచి అన్ని చూసినారా? ఓకే. ఆ వీడియోలలో మొత్తం మీకు క్లుప్తంగా అర్థమవుతుందా? మొత్తం అర్థమవుతుంది సార్. ఓకే. ఇది కూడా చేస్తున్నాం సార్, ఏదై మన ఫర్టిలైజర్ లేకుండా సేంద్రియ ONBA ప్రకారం ఆర్గానిక్ చేయాలనుకున్నాము. అన్ని తెచ్చిపెట్టినాం సార్ అన్ని. అవునులేండి. నెక్స్ట్ 1/2 1 ట్రిప్లో వదలాలనుకున్నాం. కొంచెం మీ డీటెయిల్స్ చెప్పండి. ఒకవేళ మీకు ఏదైనా కొత్తగా తెలియని రైతులకు మీకు కొంచెం సలహాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు సార్. సరే, మీ పేరు? మా పేరు PG కృష్ణయ్య సార్. గట్టు మాచర్ల విలేజ్, గట్టు మండలము. ఇంకా మా చుట్టుపక్కల రైతులు కూడా చెప్తాం సార్ మేము అంతా. ఒకసారి మీ నెంబర్ చెప్పండి సార్. 9502156542. ఓకే. మాచర్ల మన కృష్ణ గారు ఎటువంటి డౌట్ వచ్చినా ఆయన దాదాపు 80 నుంచి 90% చాలా వరకు ప్రతిభ బయోటెక్ ప్రోడక్ట్స్ వాడడం జరుగుతుంది. ఇదేంటంటే ఎక్కువ రసాయనిక ఎరువులు వాడకుండా మనవి వాడడం వల్ల చాలా సారవంతమయ్యి చాలా మంచిగా భూమి డెవలప్ అయ్యి తర్వాత దిగుబడి కూడా చాలా మంచిగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా నా నెంబర్ కూడా ఇస్తాను. నా పేరు సి బాలాజీ. నేను ప్రతిభ బయోటెక్ కంపెనీలో టెరిటరీ మేనేజర్ని. నా నెంబర్ వచ్చేసి 6303896938. ఈయన కృష్ణ గారు నాకు ఒకసారి కాల్ చేసి ఫ్లవరింగ్ రావట్లేదు సార్, ఇట్లా వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల
ఈ ఫ్లవరింగ్ రాలేదు సార్, ఒకసారి నాకు ఏదైనా సజెషన్ చెప్పమంటే, నేను బంపరు ప్లస్ ఫ్లోరా 1 2 3 3 కలిపి స్ప్రేయింగ్ చేయండి సార్, చాలా మంచిగా వస్తుందని చెప్పాను. తర్వాత ఫ్లవరింగ్ వచ్చేసి చాలా బాగా వచ్చింది ఆల్రెడీ, మళ్ళీ కాపు పట్టింది, మళ్ళీ కొత్తగా మళ్ళీ వస్తుంది. ఇదంతా వచ్చిన పూతంతా పిందె రూపంలో రెడీ అవుతుంది. ఇది పూత వచ్చిన తర్వాత కాయ సెట్టింగ్ అనేది ఈ విధంగా తయారైంది. ఒకే కొమ్మకు దాదాపు వచ్చేసి 10 నుంచి 20 కాయల దాకా ఉన్నాయి. అది కూడా ఈ కాయ కూడా చాలా షైనింగ్, చాలా ఈ పాలిష్ కానీ షైనింగ్ కానీ చాలా వరకు చాలా మంచిగా ఉంది. ఒకసారి చూడండి. అలాగే ఈయన ఇది గజ్జి తెగులు ప్లస్ కంకర తెగులు అంటారు కదా, కంకర తెగులు అనేది కూడా దాదాపు 10% కూడా లేదు. ఎందుకంటే ఈయన స్ప్రేయింగ్కు ఎక్కువగా 1 2 3 ఎక్కువగా యూజ్ చేస్తాడు. ఇది కొట్టడం వల్ల షైనింగ్ కానీ తర్వాత వచ్చేసి ఈ కంకర తెగులు గజ్జి తెగులు అనేది రాకుండా కంట్రోల్ చేస్తుంది. పవర్ఫుల్